వెల్కమ్ టు మై సో మనం మళ్ళీ గణేసింగ్ కళాకారు దగ్గరకు వచ్చేసాం అనమాట. హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. టిఫిన్ చేయిపోయా నువ్వు ఎంత మస్తుందనే చూడనీకి వచ్చినాం కదా బాయ్. వేసేసాడు, బాగా వేసేసాడు. సో ఫైనల్లీ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం ఇప్పుడు. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ పోస్టర్ గణేష్ మొత్తం ఫుల్ కొందని వరకు ఉంది. ఫైనల్ గా మీరు మరి నేను 170 అంటుండ్రు, ఇంకా అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో మనం మళ్ళీ గణేసింగ్ కళాకారు దగ్గరకు వచ్చేసాం అనమాట. సో నేను పోయినసారి చూపించినప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది అనమాట వర్క్, అప్పుడే చేస్తారు ఫినిషింగ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కలర్ అయిపోయింది, జ్యువెలరీ వర్క్ ఒకటి ఉందంటే. అప్పుడు ఈ కలరింగ్ ఏం స్టార్ట్ కాలేదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కలరింగ్ అన్నీ అయిపోయినాయి. ఈ గణేష్లో కొంచెం ఇంకా ఫినిషింగ్ ఉంది. ఆల్రెడీ ఫేస్ కలర్ స్టార్ట్ చేసేసారు అనమాట. సో ఇంకా పంచ కట్టాలి ఇంకా. సో ఇక్కడ గణేష్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి, మొత్తం టోటల్ ఫినిష్ చేసేసి పెట్టేసారు అనమాట. సో అంటే ముంబై టైప్ గణేష్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గణేషుడు ఈ షెడ్లో, గణేష్ సింగ్ కళాకారు దగ్గర చూసుకోవచ్చు. మొత్తం వెనకాల ఫ్రేమ్ మీద దాకా వచ్చింది అనమాట, బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినాయి. కింద ఈ దేవతలకి కొంచెం కింద పంచవర్గ వేయాలంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. జ్యువెలరీ కూడా మనకి కుందన్ జ్యువెలరీ ఇచ్చారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రుణం మీద గణేష్ సింగ్ కళాకారు అయితే ఆల్మోస్ట్ కలరింగ్ అయిపోయినాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గణేష్ సింగ్ కళాకార్. ఇది కూడా స్టార్ట్ అయిపోయింది కలరింగ్. ఇంకా కొంచెం ఈ పంచ వర్క్ ఉంది, ఇంకా జ్యువెలరీ వర్క్ ఉంది, ఇంకా ఐస్ వర్క్ ఉంది. ఐస్ అంతే. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు కుందన్ వర్క్, మొత్తం కుందన్ వర్క్ అనమాట. ఈ గణేషన్కి పెయింట్ ఏం లేదు, మొత్తం ప్యూర్ కుందన్ వర్క్ వేసేసారు. చూసుకోవచ్చు ఫుల్ కుందన్ వర్క్ అనమాట. మొత్తం చేతులకి మీద, చేయికి, తొండం మీద మొత్తం కుందన్ వర్క్. అక్కడ మీద చేతిలో త్రిశూలం వచ్చింది, ఇక్కడ చేతిలో గొడ్డలు వచ్చింది అనమాట. కింద నరసింహస్వామి వచ్చింది, ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఈ గణేశులకేమో హనుమంతుడు, మన బాలరాముడు వచ్చింది. సో ఈ గణేశుడు పోయినసారి సేమ్ మోడల్ గణేశుడు ఉండే అనమాట. గణేష్ సింగ్ కళాకారులో మొత్తం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఉండే సేమ్ గణేశుడు. ఇంకా కొంచెం హైట్ పెద్ద హైట్ ఉండే, కానీ మోడల్ సేమ్ ఉండే. ఇక్కడ రాముని టైప్ వచ్చిందనమాట, చేతిలో బాణం. సో ఈ గణేష్ చేతిలో ఏమొస్తుందో తెలియదు ఇంకా ఆయుధం. సో ఆ చేతిలో కానీ ఈ చేతిలో కానీ ఏదో కూడా ఆయుధం ఉంటుంది, ఐ థింక్ సో. సో ఈ గణేష్ని చూసుకోవచ్చు. పోయినసారి మనం వచ్చినప్పుడు అసలు ఈ కలరింగ్ రాలేదు. సో మనం యూజ్ చేసినట్టు అయింది. మీద ఎలిఫెంట్ ఫేస్ వచ్చేసి కింద గణేషన్ బాడీ ఇస్తారని అన్నాం కదా లాస్ట్ వీడియోలో అయిపోయినాం. సో సేమ్ అదే వేసారు కలర్, ఆల్రెడీ సోల్డ్ అవుట్ కూడా అయిపోయింది. ఈ గణేష్లో కూడా పెయింటింగ్ అయిపోయింది. వెనకాల మన రాముంది బ్యాక్గ్రౌండ్ వచ్చింది, అయోధ్య రాముంది బ్యాక్గ్రౌండ్ వచ్చింది, సోల్డ్ అవుట్. ఇది కూడా సోల్డ్ అవుట్, ముంబై స్టైల్ గణేశుడు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా చూసాం ముంగట ఇంకేమైనా గణేష్లు చూసాం, ఇంకా వేరే షెడ్లలో కూడా ఇంకా చాలా షెడ్లు ఉన్నాయి. ఫస్ట్ నేను గణేష్ కళాకారుకి వచ్చిన, ఎందుకంటే ఈ గణేష్ ఉంది మీకు. సో మనం పోయినసారి వచ్చినప్పుడు అప్పుడే వర్క్ ఫినిషింగ్ అవుతుంది. సో ఇప్పటికి ఎంత అయిందో చూద్దామని చెప్పి ఫస్ట్ ఇటే వచ్చేసాను నేను. సో ఆల్మోస్ట్ కలరింగ్ అయిపోయినాయి, బుకింగ్ స్టార్ట్ అయిపోయింది, బుకింగ్ చేసేసుకుంటారు ఆల్మోస్ట్ అందరు. గణేషుడు అయితే హైలైట్ ఉన్నాడు, ఫేస్ కూడా మస్తు వచ్చింది, జ్యువెలరీ కూడా మస్తు సెట్ అయింది. మొత్తం పంచ వర్క్ మొత్తం ఎవ్రీథింగ్ అయిపోయింది. ఈ గణేశులకి ఇంకా పంచ కలరింగ్ వేయలేదు, ఈ గణేశునికి ఇంకా పంచ వర్క్ కాలేదు. ఇంకా ఈ గణేశుని కూడా ఇక్కడ మొత్తం అయిపోయింది. గణేష్ కిరీటం కలర్ ఒకటి వేయాలి, కిరీటం కలర్ ఒకటి వేస్తే ఫుల్ టోటల్ ఫుల్ అయిపోతుంది. సో పోనీకి దారి ఇదన్నమాట.
మొత్తం ఇంతే దారుణం. చూసుకోవచ్చు మనం అనుకున్న పొడుగు వేరే షెడ్కి వచ్చాం అనమాట మనకి. సో ఇది అయిపోయింది, ఇంకా కలరింగ్ కాలేదు. తుండం మరీ దొడ్డ వచ్చేసింది బాయ్. సో ఇది లోపల ఇంకా చిన్నగా నిచ్చింది అనమాట. సో ముంగడ పెద్దగా కాకపోతే ఇచ్చే లోపల చిన్నగా ఇప్పుడే స్టార్ట్ చేస్తే వర్క్ చేసి ఇప్పుడు వచ్చి ఇంకా పచ్చిగా ఉంది. ఇప్పుడే వేసారు ఇంకా మంచిగా వేసారు గట్టిగా వేడి గట్టిగా అవుతుంది. మనం ఇప్పుడు ఆడ చూసాం వెంకటేశ్వర స్వామి పెద్దది. మేము పోయినసారి వచ్చినప్పుడు సేమ్ ఇట్లనే వేసి మంట పెట్టి ఎండని వాటర్ రావు బ్రో, మన వాటర్ పాపం పానం వర్షపడతలేదంట పోరానికి. తినకుండా వచ్చిండు పోరాడు. 2 షెడ్లు తిరిగే వారికి పానం అంతా ఎటెట్ అవుతుంది బాయ్ అది అంటాడు. ఇక వాని ప్లాన్ ఏంటంటే అట్లా చేస్తే అబ్బాయి ఏదో ఒకటి తినిపిస్తారని ఆయన ప్లాన్. పెద్ద ప్లానింగే ఇక పోయినసారి మనం వచ్చినప్పుడు ఈ గణేషునికి కలర్ వేస్తుండే. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది, కవర్ కప్పేసారు. ఈ గణేశుడు కూడా కలర్ అయిపోయింది. సో 3 షోకేస్ పెట్టారు అనమాట, అంటే 3 డిఫరెంట్ టైప్స్. సో సేమ్ గణేశుడే కాకపోతే ఆడ పెద్దది, ఇంకా దీనికన్నా కొంచెం హ్యూజ్ ఉంది. ప్లస్ కొంచెం మోడల్ అంటే తొండం కానీ ఫేస్ కానీ చెవులు కొంచెం డిఫరెంట్ వచ్చినాయి. సో ఏంటంటే ముఖం చిన్నగా వచ్చేసి తొండం కొంచెం బ్రాడ్ వచ్చేసింది అనమాట. హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. టిఫిన్ చేయిపోయాను ఎంత వేసిన. ఒకసారి లోపల మొత్తం హ్యూజ్ అంటే మొత్తం ఒక ఏదో మౌంటైన్స్ దగ్గర ఉన్నట్టుంది, పెద్ద పెద్ద కొండల పర్వతాల దగ్గర ఉన్నట్టుంది. మొత్తం సేమ్ మోడల్ కానీ పెయింటింగ్ కాలేదు. చూసుకోవచ్చు సేమ్ మోడల్, అన్నీ సేమ్ మోడల్ గణేశులే కాబట్టి ఇంకా పెయింటింగ్ కాలేదు, ఫినిషింగ్ అయిపోయింది. సో చూడొచ్చు ఫినిషింగ్ మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ కలరింగ్ అంతా అయిపోయింది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయిపోయింది కలరింగ్. చూసుకోవచ్చు మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయిపోయింది. సో ఇక్కడ ముంగట ఇప్పుడు కలరింగ్ అవుతుంది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు రెడీ అయి ఉండే కానీ కలరింగ్ కాలేదు. సో ఇప్పుడే కలరింగ్ నడుస్తుంది. ఇక్కడ ఇంకా కలరింగ్ ఏం కాలేదు. సారీ చూసుకోవచ్చు కలరింగ్ ఇప్పుడు వస్తుంది. సో బాలాపూర్ గణేష్ దగ్గర ఫుల్ రష్ ఉందన్నమాట. సో మీద సెటప్ చేస్తారు. సో లోపల కానీ ఈడ దారి లేదు. సో జరసేపు ఆగుదాం, పనిలోకి పోదామంటే. సో అలా ఇప్పుడు ఏంటంటే సెటప్ చేస్తారు అనమాట మీద స్నేక్. సో దానికోసం ఫుల్ రష్ ఉంది ఆడ మొత్తం. వర్కర్స్ అంతా ఏందో అన్నారు. సో పోనీకి దారి లేదు. సో మెయిన్ గేట్ దగ్గర ఉన్నాడు అనమాట దేవుడు గణపతి విగ్రహం. సో కొంచెం లోపలికి పోవడానికి కొంచెం కష్టం అవుతుంది. జరసేపు ఆగుదాం, కొంచెం వెయిట్ చేసి లోపల పోయే దారుంటే లోపల పోదాం, లేకపోతే ఇక్కడ నుంచి వేరే షెడ్కి వెళ్ళిపోదాము. ఇక్కడ దుర్గామాతని వేసి పెట్టారు అనమాట. అంతా చూస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుండే ఏమైనా వినిపిస్తారని, కానీ వాళ్ళిద్దరు రూపాయి లేదు అంటారు. ముఖం చిన్నగా పెట్టిండు. 2 लाख भाई, 2 लाख. अच्छा ठीक है. ఫైనల్ గా మీరు మరి నేను 170 అంటుండ్రు, ఇంకా అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మళ్ళీ దోశలోకి వచ్చిండు భయ, ఒక మురుకు తినిపించిన పోరానికి. మళ్ళీ దోశలోకి వచ్చిండు. ఇంతసేపు ఏమో మొత్తం ముఖమంతా మార్చిండు. ఒక మురుకు తినిపోయాగానే ఈ గణేశుడు హాఫ్ లీటర్ థమ్స్అప్ తాగిండు, ఒక కటమీట తిన్నాడు, ఒక మురుకు తిన్నాడు, అయిపోయి ముంగట షెడ్ అనమాట. కొంచెం ముంగడికి వచ్చినాము. పోయినసారి రాలే మనం వీడికి, అప్పుడు వర్క్ నడుస్తుండే. చూసుకోవచ్చు అరౌండ్ 18 feet ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ కొంచెం
18 ఫీట్ దాకా ఉంటుంది కానీ హ్యూజ్ అనమాట, మంచి హ్యూజ్ ఉంది. ముష్కరాజు, చిన్న ముష్కరాజు వచ్చింది ఇక్కడ. भाई 2 लाख में आता भाई బాయ్ కంపరా నా బాయ్ కంపరా. దూల్పేటలో ఎవరైనా గణేశులు తీసుకోవాలంటే ఇక మనోడిని కాంటాక్ట్ అయ్యారు. సిద్విక్ గౌడ్ మనోడు, మనోడే సిద్విక్ గౌడ్. గణేశుడు ఏ షెడ్లో కావాలన్నా మనోడే ఉంటాడు, అన్ని షెడ్లలో మనోడే ఉంటాడు. దూల్పేటలోకి వచ్చి కోటర్ చింట అంటే ఇవ్వాలని చెప్తారు. పోతుంది చూడు ముంగడి, కోటర్ చింట ఆయన పేరు. ఈయన కోటర్ చింటు. బాయ్ బాయ్ ఒకసారి చూడాలి, కోటర్ చింటు. ఈయన కోటర్ చింటు అంటారు అందరూ. దూల్పేటలో మీకు ఏం కావాలన్నా కోటర్ చింటు పేరు చెప్పినంటే సెట్ అయిపోతాయి, అన్ని పనులు అయిపోతాయి. మిమ్మల్ని పోలీసులు పట్టుకున్నా కోటర్ చింటు తాలికా అని చెప్పురి, సెట్ అయిపోతారు అందరు. పోలీసులు అరే మన అన్న కోటర్ చింట, సరే సరే బాయ్ అంటారు. ఫంక్షన్ హాల్లో పెట్టారు అనమాట ఐడియల్స్, కొంచెం డిఫరెంట్ ఐడియల్స్ అనమాట. సో ఆల్మోస్ట్ కలర్ అంటే ఆల్మోస్ట్ కాదు, మొత్తం కలరింగ్ అయిపోయినాయి అన్నీ. సో లోపల పోదాం. సో చూసుకోవచ్చు అరౌండ్ 6 to 7 ఫీట్ గణేషులు ఉన్నాయి. ఇప్పుడు లైన్గా చూపిస్తా. సో స్టార్టింగ్ అనమాట, ఇక చిన్న గణేశుడు అరౌండ్ 6 ఫీట్స్ ఉంటాడు గణేశుడు. 6 to అంటే 6.5. అన్ని కలర్ అయిపోయిన గణేషులు ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఇక్కడ తయారు చేసింది కాదనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు అయితే. మీకు లైన్గా చూపిస్తా చలో. ఇది ఫంక్షన్ హాల్ ఇచ్చాడు అనమాట. సో ఇంకోటి సేమ్ 8 to 9 ఫీట్స్ చిన్న గణేశుల నుంచి 8 ఫీట్ దాకున్నాయి, హాఫ్ ఫీట్ నుంచి 8 ఫీట్స్ దాకున్నాయి అనమాట. చూసుకోవచ్చు అన్నీ రెడీగా ఉన్నాయి, ఎవ్రీథింగ్. సో అక్కడ 8 to 9 ఫీట్స్ ఉంటుంది. అలాంటివి 2 గణేశులే ఉన్నాయి, అన్ని కవర్లు వేసి ఉన్నాయి కాబట్టి కరెక్ట్ మనం డీటెయిల్గా అనిపిస్తలేవు, ఎందుకంటే దుమ్ము వాట కూడా. చూసుకోవచ్చు మహారాజా స్టైల్ ఉన్నాయి చూడండి. సో రేట్లు అయితే కలిసి చెప్తారు. 3 ఫీట్ల గణేశుడు 12,000 అంట. ఏం అర్థమవుతలేదు, రేట్లు చూస్తూనే కళ్ళు తిరుగుతున్నాయి. ఈ ఎండ కళ్ళు తిరుగుతున్నాయి అంటే వీళ్ళు రేట్లు చెప్పే రేట్లకి ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ధ్రువ్ సింగ్ కళాకార్, సుందర్ సింగ్ కళాకార్ పోదాం. పోయి ఇంకా నేను ఇంకా మంచి గణేశులు కనిపిస్తూ చూద్దాం. ఒక్క మురుకుతో ఎంత ఎనర్జీ వచ్చింది అమ్మ. ఆ మాట ముందే ఒక 5 రూపాయలు పోతే 2 మురుకులు ఇప్పిస్తుండే. చలో ఇప్పుడు ధ్రువ్ సింగ్ కళాకార్ పోదాం, దాని తర్వాత సుందర్ సింగ్ కళాకార్. ఎందుకంటే సుందర్ సింగ్ కళాకార్ ఇటు నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంది, ధ్రువ్ సింగ్ కళాకార్ అయితే పక్కన ఉంది 500 మీటర్స్లో. సో ఫస్ట్ ధ్రువ్ సింగ్ కళాకార్ పోదాం, దాని తర్వాత సుందర్ సింగ్ కళాకార్ పోదాం. చలో ఇప్పుడు మ్యాప్ పెట్టుకోవాలి, అందుకని వీడియో బంద్ చేస్తున్నా. బాయ్. సో ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గరకు వచ్చాము, లోపలికి వెళ్దాం. సారీ చూసుకోవచ్చు మన ధ్రువ్ సింగ్ కళాకార్. అది స్టార్టింగ్లో ఒకటి పెయింటింగ్ అయి ఉంది కదా, సేమ్ మోడల్ అనమాట, సేమ్ గణేశులు ఉన్నాయి అనమాట. నాకు తెలిసి అరౌండ్ 18 ఫీట్ ఉండొచ్చు, 18 to 20 ఫీట్. సో ఇక్కడ మొత్తం ముంబై టైప్ గణేశులు ఉన్నాయన్నమాట. ఈ గణేశుడు పోయించాలండి. ఇక్కడ కూడా ఉంది, ముట్టుకోక పోయినసారి గణేశుడు. బాయ్ ఇప్పుడే వేసిరు బాయ్, అవి బాయ్ ఇప్పుడే వేసిరు బాయ్, అవి అంటుతాయి. ఇప్పుడే వేసిరు బాయ్ కాళ్ళుగా. అయ్యా చెంకి అయితే పూసుకుంటారు గణేశుని తెచ్చినప్పుడు, చెంకి పూసుకుంటారు, చెంకి పూసుకుంటారు.
గణేశం తెచ్చినప్పుడు దొరకకపోయినా చెంకి వేరే గణేశం. సో మనం మ్యూజియం కళాకారులు కూడా చూసిన పబ్లిక్ బాగున్నారు. సో ఇంకా ఏం కాలే, పోయినసారి వచ్చినప్పుడు ఎంత అయిందో అంతే అయింది. సో ఇక్కడ వేరే తయారు చేస్తారు, రాముడు సీత అనుకుంటా, కింద హనుమంతుడు. కళాకారు బాగుంది. ఇప్పుడు మ్యూజియం కళాకారు వచ్చేసినాం ఆల్రెడీ. పోయినసారి వర్క్ ఎంత అయిందో సేమ్ ఇప్పుడు కూడా అంతే అయింది. ఇది ఒకటి సీదా మనం సుందర కళాకారు పోయి సుందర కళాకారు చూద్దాం ఒకసారి పోయి గోల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. చలో. సో ఫైనలీ సుందర కళాకారు దగ్గర కూడా వచ్చేసాం. సో ఏ గణేశం చూడనీకి అయితే వచ్చినాం మనం, ఆడికి వచ్చేసినాం అనమాట. మస్తుందనే చూడనీకి వచ్చినాం కదా బాయ్. వేసేసాడు, బాగా వేసేసాడు. సో ఈ గణేశంకి ఇంకా మన కిరీటం కలర్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ మన పంచకి చెంకి వేసారు అనమాట. చెంకి కలర్ మంచిగా షర్ట్ ఇద్దరు నీట్గా ఉన్నాను. అంటే అందరూ వచ్చేతోటి ఇద్దరు నీట్గా ఉంది షర్ట్. అంటే అన్ని షర్ట్లలో లెక్క గజ్జి బిజ్జి లేదు, మంచిగా నీట్గా పెట్టారు అనమాట. మంచిగా లైన్గా డిస్ప్లేగా మంచిగా పెట్టారు. కొన్నిసార్లు కూడా వచ్చినాం మనం వీడికి చూసుకోవచ్చు. సో ఈ స్టాండింగ్ అనేసి అనమాట. సో అక్కడ అన్ని సిట్టింగ్, మహారాజ్ సిట్టింగ్ అనేసి ఇక్కడ స్టాండింగ్ సేమ్ అనుకో. పంచకి చెంకి వేసారు, డిజైన్ చూసుకోవచ్చు. పంచ మొత్తం చెంకి, ఇక్కడ పంచనేమో తయారు చేసారు అంటే సెట్ చేసారు. ఇక్కడ కూడా మన లయన్ అంటే సేమ్ రియల్ లయన్ లెక్క. సో బుకింగ్ ఫుల్ బిజీ నడుస్తుంది బుకింగ్. ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా అంటే కొడతారు. నేను బాయ్ ఈ రేట్ ఎంత, ఆ రేట్ ఎంత అని మతకానా అంటే ఘోరంగా దెబ్బలు కొడతారు. మొత్తం ఫుల్ కొందని వరకు ఉంది, ఆల్మోస్ట్ కొందని ఉన్నాయి అనుకో. సో ఫైనల్లీ ఖైరతాబాద్ గణేశం దగ్గరికి అయితే వచ్చేసినాం మనం ఇప్పుడు. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ పోస్టర్, మొన్ననే పోస్టర్ రిలీజ్ చేశారు అనమాట. సో సేమ్ గణేశుడు. సో ఇటు సైడు విష్ణు సరస్వతి, అటు శివుడు పార్వతి, ఇక్కడ మన రాముడు చిన్న మోస్తరాలు, చేతిలో గద వస్తుంది. సో చూద్దాం ముంగట. ఆల్రెడీ రాహుకేతు అయిపోయింది విగ్రహం, ఆల్మోస్ట్ ఫినిషింగ్ కూడా అయిపోయింది, ఫేస్ ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. అక్కడ రాముడు కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోతుంది అన్నమాట. టీవీ9 ఛానల్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. సో ఇక్కడ మన శివుడు పార్వతి వస్తారన్నమాట, శివుడు పార్వతి కళ్యాణం ఇక్కడ. సో ఇంకా వెల్డింగ్ వర్క్ నడుస్తూనే ఉంది, ఇంకా వెల్డింగ్ వర్క్. సో ఇక్కడేమో కింద అది అన్నమాట డొనేషన్ తెలుసుకోవచ్చు, అరౌండ్ 70 feet. ఇంకా వెల్డింగ్ వర్క్ నడుస్తున్నాను ఇంకా. సో సరే దూరం నుంచి చూద్దాం. సో ఇది వచ్చేసి మన దూరం వ్యూ, లాంగ్ డిస్టెన్స్ వ్యూ. సో మొత్తం 70 feet గణేశుడు. తొండం కూడా అయిపోయింది ఆల్మోస్ట్, ఫినిషింగ్ అంతా అయిపోయింది. తలలు కూడా ఫినిషింగ్ అయిపోయింది. సో ఇంకా ఈ బుజ్జ కాడ ఇంకా కాలేదు, చేతులు ఇంకా స్టార్ట్ చేయలేదు అన్నమాట. ఇంకా వెల్డింగ్ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకా దానికి మట్టి వర్క్ ఏం స్టార్ట్ చేయలేదు. సో మళ్ళీ మధ్యలో ఒకసారి మళ్ళీ వద్దాం, అప్పటి వరకు పెయింటింగ్ స్టార్ట్ చేస్తారేమో. కానీ ఒకసారి పెయింటింగ్ స్టార్ట్ చేస్తే మనకేం కనిపించదు, ఎందుకంటే మొత్తం కవర్స్ ఆఫ్ చేస్తారు కాబట్టి. సో మళ్ళీ ఒకసారి రావడానికి అయితే ట్రై చేద్దాం. ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి డొనేషన్ ఇవ్వచ్చు. ఆన్లైన్ ఉంటుంది, క్యాష్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు స్కానర్ కూడా ఉంది. चलो एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का धमाके लाइक और शेयर ठोक दीजिए। 5000 लौटे दिख जाना चाहिए। ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ, पूरा साल मेहनत करता हूँ आपके लिए बेटा। ऐसा नहीं चलेगा, ऐसा नहीं चलेगा। लाइक ठोकी दबा के, लाइक ठोकी।